హాయ్ అండి. ఇది లాస్ట్ సాటర్డే వ్లాగ్ అనమాట. లాస్ట్ సాటర్డే మేము కలగూరుగంప స్టోర్కి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి చిలుకూరు దగ్గర. సర్లే కానీ ముందైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే ఎవరికైనా వీడియో నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎలా చేయాలో కూడా సజెషన్స్ అయితే ఇవ్వండి. ఇది సాటర్డే రోజున మార్నింగ్ అనమాట. నేను మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పిల్లలకైతే టిఫిన్ చేసి పెట్టేశానండి. ఈరోజు ధన్యకైతే స్కూల్ అయితే ఉంది, స్కూల్కి పంపించేశాను. తర్వాత మా వారికి అయితే ఈరోజు హాలిడే అనమాట. ఆయనకైతే మెల్లగా తింటారులే ఇప్పుడైతే వద్దు తర్వాత తింటానన్నారు. అందుకని చెప్పేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత అయితే మొన్న నేను మూసపేటకు వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అయితే అక్కడ కుండలు కనిపిస్తే తీసుకున్నాను అనమాట. 2 కుండలు, పెద్దది ఉంది కదా అదైతే రైస్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను. చిన్నదేమో కలికొండ పెట్టుకుందామని చెప్పేసి ఒక 1 వీక్ పైన అయిందండి ఇవైతే తీసుకొచ్చి. ఇంకా ఆ రోజు మంచిదని చెప్పేసి ఆ రోజు అయితే కలికొండ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే దేవుడి గదిలో పెట్టుకుంటే మంచిదండి. అలానే మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ పొయ్యి దగ్గర అయితే పెట్టేది. ఇంకా నేను కిచెన్లోనే పెట్టేశాను. దేవుడి దగ్గర అయితే మాకు సెపరేట్ రూమ్ లేదని చెప్పేసి తర్వాత అయితే టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా చాలా రోజులైందని చెప్పేసి పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామన్నమాట. మా వారిని అడిగితే తీసుకెళ్లారు. యాక్చువల్గా మార్నింగ్ ప్లానింగ్ ఏంటంటే చిలుకూరు వెళ్దామని చెప్పేసి మార్నింగే, కాదంటే మా పాపకి స్కూల్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి పాప లేకుండా ఎందుకు వెళ్దామని చెప్పేసి మేము మార్నింగే పాపని స్కూల్కి పంపించేసాను అన్నాను కదా. ఇంకా పూజ అంతా అన్నీ అయిపోయాక ఇంట్లో టిఫిన్ అది చేసేసి ఇలా పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. అక్కడైతే నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి గుడికైతేని. నేను మా బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే ఎక్కువ వెళ్ళేదాన్ని అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారిని దర్శనం చేసుకున్నాక వెంటనే వచ్చేసాము. ఎక్కువసేపు అయితే అక్కడ లేమండి, ఎందుకంటే మా పాపకి హాఫ్ డే స్కూల్స్ కదా. ఇంకా ఇంటికి వచ్చేసరికి లేకపోతే ఏడుస్తుంది అని చెప్పేసి వచ్చేసాము. తర్వాత నేను మార్నింగ్ అయితే రైస్ పెట్టేసుకుని వెళ్ళాను గుడికి. ఇంకా వచ్చేటప్పుడు అయితే గుడి నుంచి కర్రీ అయితే తీసుకొచ్చారు మా వారు, వంకాయ బఠానీ కర్రీ. ఇంకా పాప రాగానే మేమందరం లంచ్ అయితే చేసేసాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాక 3:30కి అయితే మళ్ళీ మేము చెప్పాను కదా చిలుకూరు వెళ్ళాలని చెప్పేసి చిలుకూరు అయితే రెడీ అయ్యి వెళ్ళామండి. ఎన్ని ఇయర్స్ అయిందంటే మా పాప 1.5 years ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. ఇంచుమించు 6 years అయితే అయిపోయింది చిలుకూరు వెళ్ళి. అందుకని చెప్పేసి చాలాసార్లు వెళ్దామని ఆగిపోయామన్నమాట. ఈసారి అయితే వెళ్ళామండి. దర్శనం అయితే బాగానే జరిగింది. మాకైతే తెలియకుండానే వెళ్ళామండి. ఆ రోజు స్పెషల్ డే అంట, స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం అంట. మంచి జరిగిందనమాట మేము వెళ్ళడము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా వారు ఆకులు కట్ చేస్తున్నారు కదా, ఇవి వావిలి ఆకు అంటండి. ఇవైతే బాలింత్రలకి పురుడు స్నానం చేస్తారు కదా, అప్పుడు వేడి నీళ్ళలో కాచి వేస్తారంట బాడీ పెయిన్స్ ఏమన్నా ఉంటే తగ్గిపోవడానికి. ఇవి ఎందుకు కట్ చేస్తున్నారంటే మా వారు నాకు మోచేయి దగ్గర రైట్ హ్యాండ్ నొప్పి వస్తుందండి. ఇంకా నాకైతే ట్యాబ్లెట్స్ వాడడం అంత ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో చూస్తే ఇది మందెన సత్యనారాయణ గారు చెప్పారనమాట. ఆవ నూనెలో బాగా కాచుకుని ఆకులు వేసుకుని అప్లై చేస్తే కనుక తగ్గుతుంది అనేసి అక్కడ చూడగానే కనిపించాయి. అందుకని చెప్పేసి కట్ చేసుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడైతే కలగూరగంప దగ్గర అయితే ఆగామండి. అసలు వెళ్ళేటప్పుడే ఫిల్టర్ కాఫీ తాగేసి వెళ్దామని చెప్పేసి నేనైతే ఎప్పటి నుంచో కలగూరగంప ఫాలోవర్ అనమాట. నాకు చాలా ఇష్టము శ్రీదేవి గారు అంటే. ఈసారి అయ్యిందనమాట. ఎప్పుడు వెళ్ళినా చిలుకూరు వెళ్ళాలనుకున్నప్పుడల్లా కలగూరగంప దగ్గర అయితే ఆగాలనుకునేదాన్ని, కానీ అయ్యేది కాదు. 6 years అయిందనమాట నేనైతే వెళ్ళి. ఈసారి అయితే అయ్యిందనమాట. వెళ్ళాను, చాలా బాగుందండి అక్కడ రెస్టారెంట్. యాక్చువల్గా మేము వెళ్ళింది ఏంటంటే ఈవినింగ్ డిన్నర్ చేసి వద్దామని, మాకు తెలియదు అనమాట. అక్కడైతే డిన్నర్ ఉండదంట, ఓన్లీ మార్నింగ్ లంచ్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టిఫిన్స్ ఉంటాయంట. ఇంకా మేము ఈవినింగ్ అయితే కూర్చుని కాసేపు అక్కడ మిర్చి బజ్జీ తీసుకున్నాము. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏంటంటే అపీరెన్స్ బాగుందండి, బయట చక్కగా పెట్టారనమాట. గ్రీనరీ అది బాగుంది. ఇంకా నర్సరీ కూడా ఉందండి. అక్కడైతే మేము స్నాక్స్ అన్ని తినేసిన తర్వాత కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ అక్కడే కూర్చుని ఈవినింగ్ అయితే టిఫిన్ అయితే చేసామన్నమాట. చాలా బాగున్నాయండి అన్ని ఐటమ్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా వారు కూడా తెలియదు అనమాట. మా వారు యాక్చువల్గా ఎప్పుడు చూడలేదు, కానీ నేను తీసుకెళ్ళేందుకు ఆయనకు కూడా బాగానే నచ్చింది.
అమ్మయ్య అనుకున్నాను. ఒకటేంటంటే మా పాపకి 3 ఇయర్స్ ఉన్నప్పటి నుండి నేనైతే ఇక్కడ కలగూరగంప స్టోర్‌లోనే హనీ తీసుకుంటా ఉంటాననమాట. అయిపోయింది యాక్చువల్‌గా మాది కుకట్పల్లి దగ్గర ఉన్న స్టోర్‌లో అయితే తీసుకుంటాను ఎప్పుడూను. ఈసారి అయితే ఇక్కడైతే తీసుకున్నాను. చాలా బాగుంటాయండి ఐటమ్స్ అయితే. హనీ కూడా నాకైతే ప్యూర్‌గా అనిపిస్తుంది. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా అక్కడ తీసుకున్నాను కానీ అదంతా ఫేక్ అనమాట. మంచిది ఇవ్వరు. అక్కడ దానిలో ఖచ్చితంగా బెల్లం పాకం అయితే కలిపేస్తారు. ఇంకొకటి ఏంటంటే శ్రీశైలంలోనే నేను గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదండి ఇవి ఆటవీ ఉత్పత్తులు, అక్కడ కూడా తీసుకున్నాను. అక్కడ కూడా ఆ బాటిల్లో లిటరల్లీ నేనైతే షాక్ అయ్యాను అనమాట. వీళ్ళు కూడా మోసం చేస్తారా గవర్నమెంట్ షాపుల్లో కూడా అనుకున్నాను. అందులో కూడా ఆటవీ ఉత్పత్తులు అమ్మే షాప్లో కూడా గవర్నమెంట్ వాళ్ళదంటది. అందులో కూడా పాకం కలిపేస్తారండి. నాకైతే ఓన్లీ శ్రీదేవి గారు షాప్లో కొన్నప్పుడే నాకు పాకం అనిపించలేదు. ఎందుకంటే అది డిఫరెన్స్ తెలిసిపోతుంది. హనీ ఎప్పుడు గడ్డగా అవ్వదు, బెల్లం పాకం కలిపితే కంపల్సరీ అయిపోతుందండి. కానీ ఈ షాప్లో ఎప్పుడు అవ్వలేదన్నమాట. నాకు బాగా నచ్చింది. ఈ రోజుకి ఇంతేనండి. బాయ్ అండి.